ఇంత చెప్పినా ఇలా మాట్లాడుతున్నావేంటి కనిష్క? ఈ టైంలో రిస్క్ తీసుకోవటం మనకి అంత మంచిది కాదు. డీల్ క్యాన్సిల్ చేసే కనిష్క. నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది బావా, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీల్ క్యాన్సిల్ అవ్వకూడదు. ఎందుకంటే రేపు జరిగే డీల్ మామూలు డీల్ కాదు. అలాంటి డీల్ చాలా రేర్గా జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి అలాంటి ఛాన్స్ మనకొస్తుంది. ఒకసారి కాదనుకుని వెనక్కి తగ్గామా మళ్ళీ రెండో ఛాన్స్ ఉండదు. అంత పెద్ద డీల్ చేయిజారిపోతే మన కంపెనీ చాలా లాస్ చూడాల్సొస్తుంది. కాబట్టి డీల్ ఆగే ప్రసక్తే లేదు బావా. ఇలాంటి డీల్ని మిస్ చేసుకోకూడదు. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ అవకాశం దొరకదు. అది కాదు కనిష్క. మరి అభి సంగతి? నువ్వు కంగారు పడకు బావా, విషయం నాకు చెప్పావుగా. ఇక అభి సంగతి నేను చూసుకుంటాను. అది ఏం చేస్తుందో ఏం చేయబోతుందో రేపు చూసుకుందాం. అది తలుచుకుని నువ్వు టెన్షన్ పడకు. రేపు డీల్ ఎలా ఫినిష్ చేయాలో అది మాత్రమే ఆలోచించు చాలు. ఓకేనా? సరే కనిష్క. ఏంటి అభి, నా లెక్కల్లో తప్పులు వెతుకుతున్నావా? నీకవసరం లేని వాటిల్లో వేలు పెట్టి గెలుకుతున్నావు. పులితో పోరాడే కుందేలు పిల్లలా తెగ ఎగిరి పడుతున్నావు. ఒక్క పంజా విసిరానంటే నామరూపాలు లేకుండా పోతావు. సరైన టైంలో నువ్వు దొరుకుతున్నావు. నిన్ను ఏదో ఒక చేయాల్సిందే. ఈసారి నువ్వు తప్పించుకోవడానికి వీలు లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు. కనిష్క, ఈ రోజు నీ పని అయిపోయింది. నీ బండారం బయటపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? మీ అందరి దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి అభిగారు? మీ అందరి శాలరీస్ గురించి. మీ శాలరీ ఎంత? 25,000 అభిగారు. కానీ మీకెందుకు మీ అకౌంట్లో 1,50,000 పడుతోంది? అదేం లేదు అభిగారు. బుక్కాయించుకు. నాకు తెలుసు, మీకొక్కరికే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ శాలరీతో సంబంధం లేకుండా బిగ్గర్ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ లో పడుతున్నాయి. రాజేష్, మీరు చెప్పండి. నిన్న అడిగితే మీ శాలరీ 25,000 అన్నారు. మరి మీ అకౌంట్లో 1,50,000 ఎందుకు పడుతున్నాయి? శైలజ, నీ శాలరీ 30,000 అన్నా. మరి నీ అకౌంట్లో ప్రతి నెల 2 లక్షలు ఎందుకు పడుతున్నాయి? అంటే అదేంటంటే అభిగారు, మీరందరూ తెలుసో తెలియకో ఒక ఫ్రాడ్ చేస్తున్నారు. ఒక ఇల్లీగల్ పనికి సహకరిస్తున్నారు. మీరందరూ సహకరించినా నేను మాత్రం సహించను. ఇప్పుడే పోలీసులకి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు మీ ఫ్యామిలీస్ అందరూ రోడ్డున పడతారు. అభిగారు, దయచేసి అంత పని మాత్రం చేయకండి. ఆ డబ్బు మాకు పనికొచ్చే డబ్బు కాదు. మా అకౌంట్లో పడిన డబ్బుల్లో మా శాలరీ మాత్రం ఉంచుకుని మిగిలిన డబ్బు మళ్ళీ కనిష్క గారికి రాజేష్ ఇస్తాము. ఆ డబ్బు ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో మాకు తెలీదు. ఇంతకు ముందు ఒకసారి అలా డ్రా చేసిచ్చిన డబ్బే బ్యాగ్లో పెట్టి మీ బావగారైన రాజీవ్ చేత కనిష్క గారు ఎక్కడికో పంపించారు.
ఆ విషయంలోనే మీ బావగారు పట్టుబడి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లడం జరిగింది. ఏదేమైనా మీరందరూ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి జరిగే ఈ ఇల్లీగల్ పనికి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ విషయం గురించి వెంటనే పోలీసులకు చెప్తాను. అయ్యో, అంత పని చేయకండి. ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాం కాబట్టి కనిష్క గారు చెప్పినట్టు చేయాల్సొస్తుంది. సరే అయితే రేపు పోలీసులు వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి మీరు స్పష్టంగా చెప్పండి చాలు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయరు. ఖచ్చితంగా అభిగారు, మాకేమీ కాకుండా ఉంటే మాకంతే చాలు. ఖచ్చితంగా మీరు అడిగినట్టు పోలీసులకి మొత్తం చెప్తాము. దట్స్ గ్రేట్. ఇక మీ పనులు మీరు చేసుకోవచ్చు. కనిష్క, అతి త్వరలో నీ చాప్టర్ క్లోజ్ అవబోతోంది. అభిగారు, ఏంటండి? మీరు కనిష్క పని పడదామని గట్టిగానే కంకణం కట్టుకున్నారు. కనిష్కని పట్టుకునే ప్రయత్నంలో ముందుగా దొరికిపోయేది మీ బావ రాజీవే. ఏం మాట్లాడుతున్నారు? మీరిక డబ్బంతా ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుందని ఆరా తీస్తున్నారు. కానీ ఆ డబ్బుల వ్యవహారాలన్నీ కనిష్క గారు రాజీవ్ చేతుల మీదుగానే జరిపిస్తున్నారు. నాకు తెలిసి రాజీవ్ ఇప్పుడు కూడా ఆ పనిలోనే ఉండుంటారు. మా బావ ఇప్పుడు కూడా అదే పని మీద ఉన్నట్టు మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నిన్న నైట్ ఒక పెద్ద డబ్బున్న బ్యాగ్తో రాజీవ్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్లడం నేను చూశాను. అందువల్ల ఖచ్చితంగా రాజీవ్ ఇప్పుడు కూడా అదే పనిలో ఉండుంటాడు. నిన్న తీసుకెళ్లిన డబ్బు ఎవరికో ఇచ్చే ప్లాన్లో ఉండే ఉంటారు. మీరేమో ఆ డబ్బుల గురించి ఆరా తీయాలని, ఆ డబ్బు లెక్కంతా బయటికి లాగాలని చూస్తున్నారు. కానీ ఆ డబ్బంతా నిన్నే ఆ బ్యాగ్లో బయటికి వెళ్ళిపోయింది.